ఉందండి. పూతలో పురుగు కానీ నల్లి కానీ ఏ విధమైనటువంటి సమస్య లేదండి. ఒకసారి మీరు చూస్తున్నారు కదండి, చెప్పండి నల్లి లాంటిది ఏమైనా ఉందండి? ఏమైనా లేదండి, పురుగు నల్లి పూతలో పురుగు కూడా లేదు, నల్లి కూడా లేదు. ఒకసారి చూపించండి సార్. అసలు ఏం లేదండి, చూసుకోండి. పురుగు కానీ ఆకుల వెనకాల నల్లి కానీ ఏం లేదు. ఒకసారి చూపించండి. ఏ విధమైన నల్లి కానీ పూత కానీ లేదండి. మా కొమ్మ చివరి దాకా కాపేయండి. ఇది చూడండి, దగ్గర గనుపులతో రావడం జరిగింది. చూడండి, ఇలా దగ్గర గనుపులు రావడం వల్ల కాపు కూడా చిక్కదనంగా ఉంటుందండి. రైతు సోదరులు క్షుణ్ణంగా గమనించగలరు. ఒక్కసారి ఒక్క నిమిషం అండి, ఆ చెట్టు చూపించండి సార్, కింద నుంచి చూపించండి. తాలు అనేది చూద్దామన్నా లేదండి. ఏ విధంగా వేసారో చూడండి. రైతు వేయటం కూడా వచ్చి దగ్గరికి వేయటం జరిగింది. ఇంకొంచెం వెడ వేసుకున్నట్టయితే చాలా బాగుండేదండి. ఇప్పటికే యావరేజ్గా 30 క్వింటాల పైన కాపు పడిపోవటం జరిగింది. ఇది కింద స్టెప్ అండి, కాపు మొత్తం పండిపోవటం జరిగింది. అదేవిధంగా పైన ఇది రెండో స్టెప్ అండి. రెండో స్టెప్ కూడా యావరేజ్గా కింద దాని మీద ఎక్కువ అయిపోయిందండి కాపు. అది కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించగలరు. పైన మళ్ళీ పూత ఇప్పుడు ఎంత ఉందో అంత పూత రావడం జరిగిందండి. చూడండి ఎలా ఉందో. ఈ విధమైన క్యారెక్టర్ కలిగిన తోటని ఇంత మటుకు రైతు చూడలేదంటున్నారండి. కానీ వీరన్న గారు మీరే చెప్పగలరండి. చూడలేదండి మేము ఇప్పుడు దాకా ఈ టైప్లో. ఈ సంవత్సరం నల్లి కూడా స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఈ సంవత్సరం చూడటం ఇదే తోట. సోదరులారా గమనించగలరు. స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వారి చేంజర్ వెరైటీ. చెట్టు చివరి దాకా చెప్తే తీరదండి ఈ కాపు. చెట్టు మీద ఎలాంటి నల్లి కానీ పూతలో పురుగు కానీ ఏమీ లేదండి. చివరి కొమ్మ దాకా ఇదే విధంగా కాపు. మళ్ళీ పైన ఇంకో స్టెప్ వస్తుంది. విపరీతమైన పూతతోటి ఉందండి తోట. మీరే క్షుణ్ణంగా పరిశీలించగలరు రైతు సోదరులారా. దిద్దిపూడి గ్రామం, పుల్లారావు గారు రైతు పేరు. రైతు ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే తోటకు వచ్చి చూడగలరు, ఫోన్లో కూడా మాట్లాడగలరు. అతను చేసిన మేనేజ్మెంట్ కానీ అతను ఎంచుకున్న విత్తనం కానీ ఎలా ఉంది ఏందో మీరు క్షుణ్ణంగా అడిగి తెలుసుకోగలరు. లోపలికి వెళ్ళి పట్టలు తిరుగుతున్నాయి అంచులో. స్పెయిన్ అగ్రిటెక్ కంపెనీ వారి న్యూ హైబ్రిడ్ వెరైటీ అండి ఇది. ఈ విత్తనం వచ్చి చేంజర్ రకం అండి. రైతు సోదరులు క్షుణ్ణంగా గమనించగలరు. తోట మొత్తం ఎక్కడ చూసినా గుత్తులుగానే కాయటం జరిగింది తోట. మంచి పూత కాపు మీద ఉందండి తోట. ఈరోజు ఫీల్డ్ డే నిర్వహించడం జరుగుతుంది. చూడండి కాపు ఎలా ఉందో చిక్కగా.